ఆనాడు డబ్బు దశకం ఏమీ లేని పేదవాడినైనా అన్నీ ఉన్న మహారాజుని అనే అబద్ధం ఆడి నీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాను. అందుకు నన్ను క్షమించు బావా. నా రక్త మాంసం కరిగించి ఆ ఇల్లు కట్టుకున్నాను. ఎప్పటికీ నేను ఇల్లు మరొకరికి అప్పగించనండి. 5 లక్షలు ఇప్పించండి, త్వరలోనే తీర్చేస్తాను. పెళ్లి కూతురు లేకుండా షాపింగ్ ఏంటి మావయ్య? గాయత్రిని హాస్పిటల్ నుంచి అట్నుంచి అటే రమ్మని చెప్పానమ్మా. రాజేశ్వరి ఏంటో మనం అంటుంది? నిజమన్నయ్య, ఆయన దొంగ బుద్ధి పోదు. ఖచ్చితంగా నువ్వు పెట్టడం ఆయన చూసుంటారు. ఆయనే ఆ డబ్బు మాయం చేస్తుంటారు. అలాంటి కుక్కతో ఒక వంకర మనిషిని కొంపలోకి తిరిగి రానివ్వడమే తప్పైపోయింది. ఉండు, నేను వెళ్ళి ఇంటికి లాక్కొస్తాను. అమ్మా రాజేశ్వరి, మన కంటితో చూడకుండా బావే తీశాడనుకోవడం ఎందుకు? నీకు తెలీదనియా, నువ్వుండు. అమ్మా వైష్ణవి, పిల్లలు అరుగులు ఎక్కడ పెట్టారేమో చూడు. సరే. ఏమండి? 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 సచ్చినోడు డబ్బుతో ఊరొదిలి పారిపోయినట్టున్నాడు. ఈ విషయం అన్నయ్యకి ఎలా చెప్పను? అన్నీ తట్టుకోగలడా? భగవంతుడా, నువ్వే ఎలాగైనా ఈ ఆపద నుంచి మమ్మల్ని కాపాడాలి. హలో, ఎవరు? నేనమ్మా, అమ్మని మాట్లాడుతున్నాను. గుడికి వెళదాం అనుకున్నాం కదా, ఇంకా రాలేదేంటి? గుడే? ఏం గుడి? అదేంటి జమున అలా అడిగావు? ఎలాంటి విఘ్నాలు జరగకూడదని పెళ్లికి ముందు మన ఆనవాయితీ ప్రకారం వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజ చేయిస్తాం కదమ్మా. ఆ విషయం మర్చిపోయావా? అది మీ ఇంటి ఆనవాయితీ. పెళ్లి మీ ఇంట్లో పెళ్లి. మధ్యలో మాకెందుకు ఈ పిలుపులు పేరంటాళ్ళు? అయినా మమ్మల్ని లెక్క చేయని వారింటి శుభకార్యాలకి మే రాం. హలో అమ్మా సుగుణ, అనుకున్నా నువ్వే ఫోన్ చేస్తావని. నువ్వు రెడీగా ఉన్నావు కదా, నేను హరి కార్లో వచ్చి నిన్నెక్కించుకుని గుడికి తీసుకెళ్తాం. వద్దమ్మా, మమ్మల్ని నెత్తికి ఎక్కించుకోను వద్దు, కిందకి తోసేయను వద్దు. మేమెందుకు? నీకు నీ కొడుక్కి బరువు చేటు. ఇంటి ఆడపడుచు అల్లుడంటే మీకింత నిర్లక్ష్యమైనప్పుడు మీ ఇంటి శుభకార్యాలు ఎవరికి కావాలి? ఏ కార్యాలైతే మాకెందుకు? మీరే జరిపించుకోండి, వెళ్ళండి. అమ్మా, అక్క వాళ్ళు వచ్చేస్తున్నారా? వాళ్ళు రావట్లేదంట. వాళ్ళు రాకపోతే పూజలాగిపోతాయా, పెళ్లిలాగిపోతాయా? నేనన్నీ సిద్ధం చేస్తాను, నువ్వు రెడీ అయ్యిరా అమ్మా.
బావ ఇంట్లో ఉన్నాడమ్మా? లేరన్నయ్య, ఇంటికి తాళం కూడా వేయకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. పామును చేరదేసి పాలు పోసినట్టయింది. వందల వేల లక్షలు కష్టపడి కట్టుకున్న ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన 5 లక్షలు. ఇంటి కోసం కాదమ్మా నా బాధ, నా బిడ్డ పెళ్లి కోసం సిద్ధం చేసిన డబ్బులమ్మా. ఇప్పుడంత డబ్బు సర్దుబాటు అవడం కూడా కష్టమే. ఇప్పుడు ఏం చేయాలో నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదమ్మా. ఆ పాపిస్టువాడు ఎక్కడున్నాడో కనుక్కుని అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేస్తావని కాళ్ళు చేతులు విరక్కొట్టేయాలి. ఇంకా ఎక్కడ దొరుకుతాడమ్మా నాన్న? ఎక్కడుంటాడండి? ఏ కళ్ళు దుకాణంలోనో సారా దుకాణంలోనో తప్ప తాగబడి ఉంటాడు. తప్పకుండా అక్కడే దొరుకుతాడు. నేను వెళ్ళి లాక్కొస్తాను. రాజేశ్వరి, ఆడదాన్ని అక్కడికి నువ్వేమెడతావు? నీతి లేని వాడిని కట్టుకున్నాక పరువు మర్యాదల గురించి ఆలోచించకూడదన్నయ్య. నేను వెళ్తాను. పోద్దమ్మా, నువ్వు చుట్టుపక్కల చూడు, నేను అవన్నీ వెతుకొస్తాను. అమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పోయిన విషయం పిల్లలకు మాత్రం తెలియకూడదు. మా వైష్ణవి, నువ్వు కూడా చెప్పకూడదమ్మా. అలాగే మావయ్య. ఇవన్నీ ఇవ్వాలంటే మాకు కొంచెం. మరి పెళ్ళంటే ఏమనుకున్నారు? మామిడాకులు, అరిటాకులు, తమలపాకులు అనుకున్నారా? మీరు కాదు కూడదు అంటే పెళ్లి పెటాకులైపోతుంది. ఒకవేళ అయినా విడాకులైపోతుంది. ఈ శుభలేఖ మీద ఉన్న ఫోటోలు చూసి పెళ్లిపీట్ల మీద కూర్చున్నట్టు కలలు కంటున్నావా? కనని వెన్నెలా, ఇన్నేళ్లుగా గాయత్రి కన్న కలలు ఇన్నాళ్లకి నిజమవుతున్నాయి. సమయానికి వడ్డీ కట్టకపోతే వడ్డీకి చక్రవడ్డీ పడుతోంది. డిఫాల్ట్ అయితే ఏకంగా మీ ఇల్లు మాకు స్వాధీనమవుతుంది. ఏం చేసావు? ఏం చేసావు నువ్వు? రాజేశ్వరి, నన్ను క్షమించు రాజేశ్వరి. నువ్వు అసలు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీలాంటి నీచుణ్ణి కంట్లో పెట్టుకుని కాపాడుతున్న మా అన్నయ్య కన్ను పొడుస్తావా? తప్పైపోయింది రాజేశ్వరి. అందుకే తీసిన డబ్బు లోపల పెట్టేశాను. రాజేశ్వరి, నా కూతురు వైష్ణవి నా కళ్ళు తెరిపించింది రాజేశ్వరి. వైష్ణవా? అవును రాజేశ్వరి, వైష్ణవి.
ఒరేయ్ బార్లోకి ఆడపిల్లరా ఏ పిల్ల ఏం పాప ఒక్కదానివేనా ఇంకెవరైనా తోడుగా వచ్చారా? ఒక్కదానివైతే నా పక్కకు రా. బీరు కావాలంటే బీరు, విస్కీ కావాలంటే విస్కీ. బీరేం కర్మ, మొత్తం భార్య నీకు అప్పచెప్పేస్తాను. కానీ నా పక్కకు కాదు, పక్కకు ఏయ్! ఏయ్! అయ్యా! ఎవరనుకున్నావురా? నా కూతుర్రా. వదిలే. ఒరేయ్ బార్కి ఎవరైనా ఫ్రెండ్స్ రావడం చూసాం, బ్రదర్స్ రావడం చూసాం, ఆఖరికి తండ్రి కొడుకులు రావడం కూడా చూసాం. ట్రెండ్ మారిందిరా, హైటెక్. తండ్రి కూతుర్లు వస్తున్నారు రా. అబ్బా, ఇప్పుడు మీ నాన్న నీకు తల నాన్న, కొరి వద్దు పెడతాడు. నాన్న, గొడవ వద్దు నాన్న, వదిలేయండి నాన్న. చంపేస్తాను అయ్యా. పదండి నాన్న, గొడవ కాదమ్మా, వద్దు, వెళ్దాం. ఇలాంటి వాళ్ళు ఊరుకోకూడదు. రేయ్ రేయ్ నా ఎలా అసలు అసలు నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడికి? ఆ మాట నేను అడుగుతున్నాను, చెప్పు. ఆ డబ్బేది? అలా డబ్బా? ఏ డబ్బు? బీర్వాలోంచి కాజేసిన డబ్బు. బీరువాలు వచ్చా? డబ్బు తీసానా? ఏమి నువ్వు అంటుంది? బీరువా ఏంటి, డబ్బు ఏంటి? నాకేం తెలీదు, నాకు తెలీదు. పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను, వాళ్ళు వచ్చాక తెలుస్తుంది. పోలీసు మర్చిపోయిందా నీకు? మతి లేకుండా ప్రవర్తిస్తుంది నువ్వు. మర్యాదగా డబ్బివ్వు. నేనేమను పాపం శ్రీమాలక్ష్మి దిక్కు మొక్కు లేకుండా చీకట్లో బీరువాలో పడి ఉంది. ఆ మహాలక్ష్మి అలా చేయడం తప్పు కదా? సిగ్గు లేదు, పిచ్చివాగుడు వాగుతున్నావు. నీకంటే పెళ్ళం బిడ్డలు అవసరం లేదు, అందరూ నీలనే ఉంటారా? వైష్ణవే, మామయ్య కష్టపడి కట్టుకునే ఇల్లు, కూతురు పెళ్లి కోసం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటే అది నీ తాగుడు కోసం ఎత్తుకొచ్చి ఒక ఆడపిల్ల బతుకంతా చీకటి చేయాలనుకుంటున్నావే, నువ్వు అసలు మనిషివేనా? ఏం పుట్టుకు పుట్టావయ్యా నువ్వు? ఏం చేయమంటావే? ఏం చేయమంటావు? అందరి అవసరాలు తీర్చడానికి అందరూ ఉన్నారు, మరి నా అవసరం తీర్చడానికి ఎవరున్నారు? ఏంటి నీ అవసరం? తాగుడు. తాగుడు కోసం డబ్బు, అంతేనా? నేను తీరుస్తాను. నేను చాలకపోతే అమ్మను కూడా తీసుకొస్తాను. మమ్మల్ని ఇద్దరిని ఎవరి దగ్గర తాకట్టు పెట్టి. ఇంత నీచానికి దిగజారిన వాడివి, ఇదొక నీకు లెక్క? చెప్పు, నన్ను ఎవరి దగ్గర పంపిస్తావు? రా, తీసుకెళ్ళు. నా కన్న కూతురు నన్నంత మాట అన్నాక నా కళ్ళు తెరుచుకున్నాయి. రాజేశ్వరి, 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 నీ మీద కాదు, భగవంతుడి మీద కాదు, నా ఇష్టమి మీద కాదు, నా అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను రాజేశ్వరి, ఈ రోజు నుంచి జన్మంతా సరే నేను తాగను రాజేశ్వరి, నేను తాగను. రాజేశ్వరి, ఈ తాగుడు వల్ల ఎంతమందిని నష్టపోయానో, ఎంతమందిని కష్టపెట్టానో, నేనేం పోగొట్టుకున్నానో నాకు ఇప్పటికి అర్థమైంది. రాజేశ్వరి,
నువ్వు గనక నన్ను క్షమించకపోతే నేను చచ్చిపోతాను. నిజంగా మీలో ఆ మార్పు వస్తే అంతకన్నా ఆనందం నాకేముందండి? ఈ డబ్బులు ఏమయ్యాయో తెలియక అక్కడ అన్న ఎంత కంగారు పడుతున్నాడో అవును. ఏమో. వెంటనే ఫోన్ చేద్దాం పద. అయ్యో అయ్యో, ఇక్కడే మర్చిపోయాడు. అక్కడ అన్న ఎంత కంగారు పడుతున్నాడో ఏమో. నువ్వేం కంగారు పడకు, ఆటో స్టాండ్ లో ఉంటాడు, నేను చూసొస్తాను. అలాగే. ఎవరి పేరు నచ్చం చేయమంటారమ్మా? వచ్చే శుక్రవారం మా అబ్బాయికి పెళ్లి నిశ్చయించుకున్నాం. ఆ శుభకార్యం సంతోషంగా జరగాలని స్వామి వారికి అర్చన జరిపించండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం కురేశం ఓం గంగాయ నమః ఓం పద్మనాభాయ నమః. వచ్చే శుక్రవారమే నా పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. రావటం ఏంటమ్మా? నిన్ను పెళ్లి కూతుర్ని చేసిన దగ్గర నుంచి మీ అత్తగారికి అప్పగించే వరకు దగ్గరుండి అన్నీ